ఏపీలో తెలుగుదేశం పార్టీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తోందా? అటువంటి ప్రయత్నాలు జరిగితే ఊరుకోకూడదని బీజేపీ నేతల కీలక సమావేశంలో ఎవరు వ్యాఖ్యానించారు? వైసీపీపై కూడా కొంతమంది బీజేపీ నేతలు సానుకూల వైఖరిని ప్రదర్శించడంపై ఎలాంటి చర్చ జరిగింది? బీజేపీ సమావేశంలో ఈ రెండు కీలక అంశాలపై చర్చను లేవనెత్తింది ఎవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలేంటో ఈ కథనంలో చూద్దాం. ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరమో ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం అన్న సామెతకు అద్దం పడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు. సార్వత్రిక ఎన్నికలు పూర్తయి 3 నెలలు గడిచిన తర్వాత కూడా ఏపీలో రాజకీయం వేడెక్కుతూనే ఉంది. అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ తరుణంలో రాజకీయ పక్షాలు కూడా క్రియాశీలమవుతున్నాయి. రాజధాని అమరావతి, ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడైన పోలవరం అనేవి భావోద్వేగాలతో కూడిన అంశాలు కావడంతో రాజకీయ నేతల విశ్లేషణలు పెరిగాయి. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన బీజేపీ కీలక నేతల సమావేశంలో ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఎన్నికల ముందు వరకు పోలింగ్ ఫలితాల మధ్య కూడా బీజేపీ నేతలను వ్యక్తిగతంగా దూషించిన చంద్రబాబు ఆయన పార్టీ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయంటూ బీజేపీ కీలక నేత ఒకరు ఈ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనే ప్రచారం ప్రజల్లోనూ కొనసాగుతోందని సదరు నేత చెప్పుకొచ్చారు. కొందరు పార్టీ నేతల కథనం ప్రకారం ఈ సమావేశంలో మరిన్ని విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో బీజేపీని ఇబ్బంది పెట్టారని, ఏపీలో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా బీజేపీని ఇబ్బంది పెట్టడంతో పాటు అణగదొక్కాలని చూస్తోందని ఒక నేత ఆరోపించారు. ఢిల్లీలో మాత్రం తమ అవసరాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారని ఈ సందర్భంగా మరికొందరు చెప్పారట. ఈ విషయంపై స్పందించిన బీజేపీ అగ్రనేతలు ఏపీలో అధికార ప్రతిపక్షాలకి సమదూరం పాటించాలి అని పార్టీ నేతలకు సూచించారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ నేతలు కూడా ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం, దేవాదాయ భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించడం, కీలక పదవుల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకోవడం, విశాఖపట్నంలోని చర్చిలకు పోలీస్ బందోబస్తు, విజయవాడ గోశాలలో 100 గోవులు మరణిస్తే ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ చేసి చేతులు దులిపేసుకోవడం వంటి అంశాలపై ఆర్ఎస్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాలపై ఇప్పటికే సంఘ్ అనుబంధ సంస్థలు ప్రజల్లో ప్రచారం చేస్తున్నాయని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి అంశాలన్నీ వెళ్లాల్సిందేనని వారు గట్టిగా అభిప్రాయపడ్డారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విజయవాడలో పలు దేవాలయాలను కూల్చేయడంతో అవి నామరూపాలు లేకుండా పోయాయని సంఘ నేతలు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తూ ముందుకెళ్లాలని, స్వతంత్రంగా ఎదిగే ఆలోచన చేయాలని, తెలంగాణ తరహా ఏపీలోనూ యాక్టివిటీస్లో వేగం పెంచాలని మరికొందరు నేతలు సూచించారట. ఈ మొత్తం చర్చలతో టీడీపీ మళ్లీ బీజేపీకి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోందన్న వాదన పూర్వపక్షమైందట. ఇదండి ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో ఆసక్తికరమైన మలుపు.